యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హను సార్ సార్ ఏంటను ఇది? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అసలు ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? మన బేబీ కోసమైనా జాగ్రత్తగా ఉండాలి కదా. అలా అంటారేంటి సార్? మీరు నా దేవుడు. మిమ్మల్ని చూడకుండా నేను ఎలా ఉంటాను? మిమ్మల్ని చూశాను కదా, ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. నీరజ్ సార్ కోసం మీరు ఎందుకింత త్యాగం చేశారని నేను అడగను, కానీ మిమ్మల్ని ఇలా తప్పు చేసిన వారిలా జైల్లో చూడటం నా వల్ల కావటం లేదు సార్. బాధపడకను. మనం పిల్లల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటామో, ఇంటికి పెద్దగా కుటుంబంలో ఎవ్వరికి ఏ ఆపదొచ్చినా ముందుండి నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అర్థం చేసుకోను. అను, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. బేబీని దృష్టిలో పెట్టుకొని నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్లీజ్ అను, నా మాట విని ఇక్కడి నుంచి బయలుదేరు. జాగ్రత్త సార్. అమ్మా, మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు, భోంచేయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా కోసం ఒక్క ముద్ద తినమ్మా. నాకు ఆకలిగా లేదు నీరజ్. ఇలా భోంచేయకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పమ్మా. ప్లీజ్ అమ్మా, కొంచెం తిను. నాకేం వద్దు నీరజ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఈ అమ్మ కొడుకుల డ్రామా చూడలేక చేస్తున్నాం రా బాబు. అమ్మా ప్లీజ్ అమ్మా. హలో అంజలి. హౌ ఆర్ యు నీరజ్? మీరంతా ఎలా ఉన్నారో కనుక్కుందామని కాల్ చేశాను. పర్లేదు అంజలి, అమ్మ మాత్రం చాలా దిగులు పెంచుకుంటుంది. సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఒకసారి ఆంటీకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. అమ్మా, నీతో అంజలి మాట్లాడుతుందంట. చెప్పమ్మా అంజలి. హలో ఆంటీ, మీరు పెద్దవారు, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒక్క మాట చెప్తాను. ఆర్యవర్ధన్ గారి డేర్ ముందు ఏ ప్రాబ్లం నిలబడదా ఆంటీ? ఆయన ప్రెజెంట్ జైల్లో ఉండొచ్చు, కానీ త్వరలోనే తిరిగొస్తారు. మీ ఫ్యామిలీని టార్గెట్ చేసిన వాడిని బుద్ధి చెప్పి మరీ క్షేమంగా తిరిగొస్తారు. నేనే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీరెందుకండి దిగులు పడ్డం? నా మాట విని ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అంజలి, నీ మాటలతో ఏదో ఓదార్పు దొరికింది. ఆల్వేస్ ఫర్ యూ ఆంటీ. ఇంతకీ మా అప్పు ఎలా ఉంది? అప్పునా? తను ఇక్కడెందుకుంటుందమ్మా? నీ దగ్గరే ఉంటుందిగా. లేదా ఆంటీ, ఈ టైంలో మీకు తోడుగా ఉంటే బాగుంటుందని నేనే అక్కడికి పంపాను.
అంటే తను మీ దగ్గరకు రాలేదా ఆంటీ? లేదమ్మా, అసలే కడుపుతో ఉన్నమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో. ఇటివమ్మా. ఏమంటున్నావు అంజలి? ఆర్ యు షూర్? అప్పు గారిని నువ్వు ఇక్కడికి పంపించావా? ఎస్ నీరజ్. అంటే తను అక్కడ లేదా? సరే నీరజ్, నేను ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను. వద్దంజలి, నేనే వెళ్ళి చూస్తాను. నేనే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, టెన్షన్ పడకు. సరే నీరజ్, బాయ్. నీరజ్, అను. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. వదిన ఎక్కడున్నా గానీ నేను తీసుకొస్తాను. మాన్సి, అమ్మ జాగ్రత్త. అలాగే నీరజ్. వస్తానమ్మా. బ్రోయిన్లా ఏమో జైల్లో ఉన్నారు, ఆనో ఏమో కనపడకుండా పోయింది. నాకు పీడ వదిలిపోయింది. ఎవరు ఎలా అయినా చావని, నా ఆస్తి నాతో ఉంటే చాలు. థ్యాంక్ యూ మేడం, మా ఆయన్ని నాకు చూపించారు. నేను ఆయనతో మాట్లాడాను. పర్వాలేదండి. దేవుడా, ఆయన కోర్టుకు వెళ్ళినా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. కోర్టులో ఆయన గెలవాలి. ఏంటమ్మా మళ్ళీ ఆగావు? అది ఏం లేదు. ఎలాగో కాసేపట్లో తెల్లారిపోతుంది కదా. ఇక్కడే ఉండి మా ఆయనతో పాటు నేను కోర్టుకు వెళ్ళిపోతాను. అది కాదమ్మా, ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఉదయాన్నే కోర్టులో చూసుకోవచ్చు. అదేంటమ్మా, మీ ఆయన చూపిస్తే వెళ్ళిపోతా అన్నావు కదా. మళ్ళీ స్టేషన్ దగ్గరే ఉండి మమ్మల్ని అవమానించుకో. వెళ్ళమ్మా, మీ ఆయన్ని పొద్దున్నే కోర్టులో గలవు. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. మా ఆయనతో పాటే వెళ్తాను. సార్, అతను స్పృహ కోల్పోయాడు సార్. తీసుకెళ్ళిపోవచ్చు సార్. తీసుకెళ్ళిపోవచ్చయ్యా, కానీ అదిగో అతని భార్య సెక్యూరిటీ గార్డ్లా ఇక్కడే ఉంది. తనకి కనిపించకుండా తీసుకెళ్ళాలి. ఒక పంచే సార్. అలాగే సార్. ఏమా, ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు. అంతగా ఉండాలనుకుంటే వెయిటింగ్ రూమ్లో కూర్చోండి. పర్వాలేదండి, నేను ఇక్కడే ఉంటాను. చెప్పేది వినమ్మా, లేదంటే మొత్తానికే బయటికి తోసేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం.
ఇది ఆర్య సార్ చేతికి ఉండాలి కదా. ఇక్కడ ఉందేంటి? అంటే అంటే ఆర్య సార్ని ఎక్కడికైనా తీసుకువెళ్తున్నారా? రేపు కదా కోర్టులో సబ్మిట్ చేయాల్సింది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? అంటే ఆర్య సార్ని ఆర్య సార్ ఆర్య సార్ ఆర్య సార్ ఆర్య సార్. అరే ఏంటమ్మా మళ్ళీ అడ్డుపడుతున్నావు? మీ ఆయన చూపించాం కదా, పక్కకు తప్పుకో. మా ఆయన్ని చూపించారు సరే, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మా ఆయన ఏ తప్పు చేయకుండానే కేసు వేశారు. ఆయన మీద లేనిపోని అబండాలు వేస్తూనే ఉన్నారు. ఇలా ఇలా ఆయన విషయంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నారు. కానీ 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 ఇప్పుడు చెప్ప పెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి. అన్నీ నీతో చెప్పాలా? ఊరికే తప్పుకో, లేదంటే పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. నా ప్రాణం పోయినా సరే నేను ఇక్కడి నుంచి తప్పుకోను. ఏంటమ్మా నువ్వు? ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? ఇంతసేపు మీ ఆయన్ని చూపించమని బుర్ర తిన్నావు, ఇప్పుడు ఈ కొత్త డ్రామా ఏంటి? లేదు, మీరు మా ఆయన్ని తీసుకెళ్తున్నారని నాకు అర్థమైపోయింది. ఏంటమ్మా నువ్వు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ ఆయన ఇక్కడ లేడు. ఉన్నారు. ఇది ఇది నేను ఆయనకి నా చేతులతో కట్టింది. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఆయన్ని తీసుకువెళ్తున్నారని నాకు అర్థమైపోయింది. ఒకవేళ మీ మాట నిజమైతే చూపించండి. ఆగమ్మా నువ్వు. కానిస్టేబుల్స్ సార్ సార్ ఇదిగో పక్కకేంటి ఏంటి? పక్కకు జరగమ్మా. లేదు సార్, నేను చూసేంత వరకు వెళ్ళను. నీకేనమ్మా చెప్పేది. పక్కకు లాగవయ్యా. పక్క జరుగు. సార్ వదలండి వదలండి వదలండి. చెప్పాను కదా, మీరెంత చెప్పినా నేను ఇక్కడ నుంచి జరగను. నేను ఆయన్ని బయటికి తీసుకెళ్ళనివ్వను. చూడండి ఎస్ఐ గారు, మీరు శిక్ష వెయ్యాలనుకుంటే న్యాయపరంగా శిక్ష వెయ్యండి. కానీ ఇలా దొంగతనంగా ఆయన్ని తీసుకువెళ్ళడం అన్యాయం. అందుకే నేను వెళ్ళనివ్వను. అనవసరంగా ఒప్పుకున్నాను ఈ డీలు. ఇదెక్కడ గొడవరా బాబు? మర్యాదగా తప్పుకుంటావా లేదంటే లాగిపారేయమంటావా? ఏం చేసినా బయటికి మా ఆయన్ని తీసుకెళ్ళనివ్వను. అంతగా వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. నీకు ఇలా చెప్తే వినేలా లేవు. కానిస్టేబుల్స్ లాగిపడేయండి. నన్ను కాదని తీసుకువెళ్తే చంపడానికైనా చచ్చిపోవడానికైనా రెడీ. ఆయన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. కానిస్టేబుల్స్ ఎక్కండి. ఏయ్
తీయవయ్య కారు. ఒడ్డెలా నిలబడుతుందో నేను చూస్తాను. పోనీవయ్య బండి. వదినమ్మా, ఏం జరిగింది? నీరజ్ సార్, ఆర్య సార్ని తీసుకెళ్ళిపోతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు. ఎస్ఐ గారు, ఏం చేస్తున్నారు? అర్జెంటుగా ఆర్యవర్ధన్ గారిని షిఫ్ట్ చేయమన్నారు. మీరు తప్పుకోండి, మా డ్యూటీ మేము చేయాలి. ఆర్య సార్, సార్, ఆర్య సార్ లేవండి సార్. దాదా, ఆర్య సార్, దాదా, వాటర్ ఇవ్వండి సార్. వాటర్ సార్, ఇదిగో వదినమ్మా. ఆర్య సార్, ఆర్య సార్. దాదా, సార్ లేకండి సార్, ప్లీజ్. దాదా, దాదా, సార్, ఆర్య సార్, దాదా, ఆర్య సార్, దాదా, సార్ లేకండి సార్. అను, సార్, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలని చూస్తున్నారు సార్. ఏంటి ఇన్స్పెక్టర్, వంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? పదా, ఎవరు నన్ను తీసుకురమ్మన్నారో పదా. అది కాదు సార్, సీక్రెట్గా షిఫ్ట్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మిమ్మల్ని వేరే స్టేషన్కి తీసుకెళ్తున్నాం. అంత సీక్రెట్ గా తీసుకెళ్ళడానికి మా దాదా ఏం మాఫియా డౌన్ కాదు. మా దాదాని తీసుకురమ్మని ఎవరో పురమాయించారు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అందరం కలిసే వెళ్దాం. ఎవరో పురమాయించడం ఏంటి? ఇది మా డ్యూటీ. ఏంటి ఊరికే బెదిరిస్తున్నారు? సరే, ఇదే విషయం మా పై అధికారులతో చెప్తాను. హే పదండయ్యా. సార్, అను, సార్, సార్, అను, సార్, నిన్ను వెళ్ళిపోమన్నాను కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్ళాలని అనుకున్నాను సార్, కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో తేడా అనిపించి మొండిగా ఉండాల్సి వచ్చింది. కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో తేడా అనిపించి మొండిగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ నేను లేకపోయి ఉంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళి. అను, 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 అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు దాదా.